ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 6/9/2020 నుంచి 12/9/2020 వరకు వార రాశి ఫలితాలు ఎలా చెప్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రహాలను బట్టి, మన ప్రస్తుత గ్రహాలను బట్టి, అలాగే నక్షత్రాలను బట్టి మరి వారం ప్రతి ఒక్కరికి ఎలా ఉండబోతుంది, అలాగే రాశి ఫలితాలు మనకు లాభంగా ఉన్నాయా అలాగే నష్టంగా ఉన్నాయా, మరి ఈ వారం మనకు ఏదైనా జీవితంలో మార్పు కానీ లేదంటే నష్టాలు కానీ లాభం కానీ కలుగుతుందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి అనుకూలతలు అంతంత మాత్రంగానే ఈ వారం కనిపిస్తున్నాయి. ఓర్పుతో మీరు వ్యవహరించాలి. తప్పిదాలు ఏమైనా చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవడం ఎంతైనా మంచిది. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. ఖర్చులు సామాన్యంగా అయితేనే ఉన్నాయి. డబ్బుకి ఇబ్బంది అయితే ఉండదు. సోమ మంగళవారాల్లో చేసిన పనే చేయవలసి ఉంటుంది. మీరు రకరకాల ఆలోచనలతో సతమతమైతే వారంగా కనిపిస్తుంది. ఇక సన్నిహితుల కలయిక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. మీరు దంపతులైతే మీ మధ్య దాపరికాలు అనేవి చేయకపోవడమే చాలా మంచిది. సంప్రదింపులు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం, అలాగే చదువులపై మరింత శ్రద్ధ చాలా అవసరం. ఇక ముఖ్యుల సందర్శనం ఎవరైతే ఉందో వాళ్ళ సందర్శనం మీకు అనుకూలంగా అయితే లేదు. ఆరోగ్యం నిలకడగా ఉండబోతుంది. ఇక వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికంగా ఉన్నాయి. అలాగే మీరు ఉద్యోగం చేస్తున్న వారైతే బాధ్యతలు మెలకు వహించి ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే షాపులు స్థల మార్పు అనేది మీకు కలిసి వచ్చే వారంగా ఈ వారం కనిపిస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. ఇక వృషభ రాశి వారు ఈ వారం ఎంత శ్రమించినా ఎంత కష్టపడినా ఫలితం అయితే ఉండదు. ప్రయత్నాలు ఎప్పుడూ కూడా విరమించుకోవద్దు. శ్రమకు తగ్గ ఫలితం ఎప్పటికైనా ఉంటుందని గుర్తించాలి. ఇక గృహంలో మామూలుగానే ఎప్పుడు ఉన్నట్టుగానే మీ పరిస్థితులు ఉండబోతున్నాయి. ఇక ఏ విషయంపై కూడా మీకు ఆసక్తి అనేది ఉండదు. ఏదో ఒక వ్యాపకం మీరు సృష్టించుకొని దాన్ని ముందుకు చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే పనులు ముందుకు వెళ్ళక మీరు విసుగు చెందే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా మీ అంచనాలు మించిపోయే సూచనలు ఉన్నాయి. రాబడిపై దృష్టి పెట్టాలి. అలాగే బుధవారం నాడు ఫోన్ సందేశాలు ఏమైనా వస్తే వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే బ్యాంకుకి సంబంధించిన వివరాలు ఎవరికి కూడా చెప్పవద్దు. ఈ వారంలో అటువంటి సూచన కనిపిస్తుంది. మీ బలహీనతలు కొంతమందికి లాభం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే సన్నిహితుల సలహాలు పాటించండి. పత్రాలు ఏవైతే ఉన్నా అవి అందుకుంటారు. పిల్లల చదువుపై మరింత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది. ఇక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం చేసేవారు అంతంత మాత్రంగానే మీకు లాభాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడ్కోలు పలికే వారంగా కనిపిస్తుంది. మీరు వేడుకల్లో కానీ పాల్గొంటే అత్యుత్సాహం చేయకుండా మీరు జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిదిగా ఈ వారం మీకు కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈ వారం ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు. ఉత్సాహంగా గడుపుతారు. అంటే ఇంతకుముందు మీరు ఏవైతే అనుకున్నారో అవి చేసే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే అంచనాలు మీకు ఫలితాలను ఇస్తాయి. ఇక విలాసాలకు ఖర్చులు ఎక్కువ చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే గృహంలో అంటే ఇంట్లో సందడిగా ఉండబోతుంది. సభ్యత్వాల స్వీకరణకు ఇది అనుకూలమైన సమయం. బాధ్యతగా వ్యవహరించి ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిది. అలాగే కొత్త వ్యాపకాలు అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక గురు శుక్రవారాల్లో నగదు కానీ ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎవరిని కూడా అతిగా విశ్వసించవద్దు. అలాగే మీరు ఏదైనా స్థాపన చేయాలనుకుంటే ఈ వారం మీకు అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఆధ్యాత్మికం పట్ల మీకు భక్తి పెరుగుతుంది. ఆలయాలకు విరాళాలు ఇస్తారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే మీకు చాలా లాభాన్ని సూచిస్తున్నాయి. ఇక ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతి దక్కబోతుంది. ఇక వ్యాపారం చేసే వారికి ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే చెడు వ్యసనాలకు మీరు వెళ్ళకపోవడం ఎంతైనా మంచిదిగా చెప్పబడుతుంది. ఇక కర్కాటక రాశి ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అయితే సామాన్యంగా ఈ వారం మీకున్నాయి. మీ మాట తీరుతో ఎదుటి వారిని మీరు ఆకట్టుకోగలుగుతారు. అలాగే ఏదైనా సాధించగలుగుతారు. ఇక సంప్రదింపులు మీకు ఫలితాన్ని ఇస్తాయి. సోదరులతో మంచి సంబంధాలు మీకు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే శనివారం నాడు పనుల్లో మీకు ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే కార్య సాధనకు అవిశ్రాంతిగా శ్రమించే వారు ఉన్నారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడితే పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మీ జోక్యం ఎదుటి వారికి తప్పకుండా అనివార్యంగా కనిపిస్తుంది. ఇరు వర్గాల వారు మీ సలహా పాటించే వారిగా ఉన్నారు. పత్రాల
రెన్యువల్లో మెలకు వహించి ముందుకు వెళ్ళడం మంచిది. స్వల్ప అస్వస్థకు గురయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సొంత పరిజ్ఞానంతో మందులు అస్సలు వేసుకోవద్దు, డాక్టర్ని సంప్రదించాలి. అలాగే గృహ మరమ్మతులు కూడా చేపడతారు. పెట్టుబడులకు ఇదైతే సమయం కాదు కాబట్టి పెట్టుబడులు పెట్టవద్దు. వ్యాపారాలు అయితే ఉన్నది సామాన్యంగా ఉన్నాయి. ఇక పెద్ద మొత్తం సరుకు నిల్వ మీరు దాయాలనుకుంటారు, అలా చేయడం ఎంతైనా మంచిది కాదు. ఇక ఉద్యోగస్తులకు శుభయోగంగా ఉంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూలకు వెళ్తారు. ఇంటర్వ్యూలు అయితే మీకు సంతృప్తిగా లేవు ఈ వారం. ఇక సింహరాశి వారికి భూ సంబంధిత వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆందోళన తగ్గి మీరు సంతోషంగా ఉండబోతున్నారు. బంధుత్వాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కొత్త వ్యాపకాలు, కొత్త ఆలోచనలు సృష్టించుకోగలుగుతారు. ఖర్చులు అయితే కొంచెం అధికంగా ఉన్నాయి కానీ సంతృప్తికరంగా ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించే వారంగా మీకు కనిపిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో లేకపోతే ఆలోచనలో మార్పు వస్తుంది. అలాగే ఆప్తులకు సహాయాన్ని అందిస్తారు. మీరు ఆది సోమవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురే సూచనలు ఎక్కువ కనిపిస్తాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సంతానం చదువులపై దృష్టి పెడతారు. అలాగే గృహంలో వాస్తు సంబంధించిన దోష నివారణ చర్యలు కూడా మీకు చేపట్టే సూచనలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే పోగొట్టుకున్న వస్తువులు మీకు లభ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే భక్తి పైన ఆధ్యాత్మిక పట్ల మీకు ఎక్కువ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పాత పరిచయస్తులను కలుసుకోగలుగుతారు. వ్యాపారానికి సంబంధించి చూస్తే మరింత కష్టం లేదంటే శ్రమ పడవలసిన సూచనలు కనిపిస్తున్నాయి. కార్మికులు, వృత్తుల వారికి కష్టకాలంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు, అధికారులకు మధ్య మీరు ఒక మంచి బంధుత్వాన్ని సంపాదిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతేనో ఉపాధి శిక్షణ అనేది తప్పకుండా లభిస్తుంది. ఇక కన్యరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. కొత్త సమస్యలు ఎదురే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయిన వారితో సంప్రదింపులు జరిపే వారు ఉన్నారు. అనుభవజ్ఞుల సలహాలు పాటించాలి. ఖర్చులు అదుపులు అయితే ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. మంగళ బుధవారాల్లో నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు వివరాలు ఎవరికి చెప్పకపోవడం ఎంతైనా మంచిది. ఆరోగ్యం అయితే బాగుంటుంది. ఇక గృహ మార్పు నిదానంగా మీకు మంచి ఫలితం ఇస్తుంది. కాంట్రాక్టులు, ఏజెన్సీలు మీకు దక్కకపోవచ్చు. పట్టుదలతో ప్రయత్నాలు సాగించండి. ఇక ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా కనిపిస్తుంది. అధికారులు ఎవరైతే ఉన్నారో కొత్త బాధ్యతలు, స్థాన సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వృత్తుల వారికి సామాన్యంగా ఉంది. వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. ప్రస్తుత వ్యాపారాలే మీకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే సంతానానికి సంబంధించిన యోగక్షేమాలు తెలుసుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి వారం పరిస్థితులు క్రమంగా మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి మూలక ధనం మీకు అందకపోతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. బంధువులతో మంచి సంబంధాలు నెలకొన్న సూచనలు కనిపిస్తున్నాయి. పనులు మీకు అనుకూలంగా ఉన్నాయి. పోగొట్టుకున్న పత్రాలు, పేపర్లు లభ్యమవుతాయి. వ్యవహారాలతో తీరికైతే ఉండదు. అలాగే గురు శుక్రవారాల్లో మీరు చాలా కష్టపడాల్సిన అవకాశం కనిపిస్తుంది. సమయానికి భోజనం చేయలేకపోతారు. అలాగే మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయడం ఎంతైనా మంచిది. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. అలాగే భక్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆలయాలకు, స్వచ్ఛంద సంస్థలకు సాయాన్ని అందిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు అనేవి తప్పకుండా ఉంటాయి. మీ అలవాట్లు అదుపులో ఉంచుకోవడం మంచిది. దూర ప్రయాణం చేయడానికి ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. ఇక వృశ్చిక రాశి, కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. మీ నమ్మకం ఎప్పుడు కూడా వమ్ము కాదు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యవహారం అనుకూలత అయితే ఉంది. అలాగే మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ సమర్థతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. ఖర్చులు అయితే విపరీతం కల్పిస్తున్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. బంధుమిత్రులు రాకపోకలు అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గృహం సందడిగా ఉంటుంది. అలాగే సంతానం కదలికపై దృష్టి పెట్టాలి. ఇతరుల విషయాల్లో జోక్యం అయితే తగదు. ఆశించిన పదవులు అయితే మీకు దక్కవు. మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అలాగే పత్రాల రెన్యువల్లో మెలకు వహించి ముందుకు వెళ్ళడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు అనేవి తప్పకుండా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికంగా కనిపిస్తుంది. ఇక చిన్న వ్యాపారాలకు ఆశాజనకంగా ఈ వారం కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మాట తీరు ఆకట్టుకుంటుంది. మీరు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. అలాగే సభ్యత్వాల స్వీకరణకు అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది. బాధ్యతలు అధికమవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పనులు ముగింపు దశలో హడావిడిగా ఉంటాయి. ఇక మీ శ్రీమతి వైఖరిలో మార్పు కనిపిస్తుంది. వేడుకలకు సన్నాహాలు చేసే వారంగా కనిపిస్తుంది. మీ జోక్యం అనివార్యంగా కనిపిస్తుంది. ఆప్తులకు సహాయాన్ని అందిస్తారు. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకోగలుగుతారు. వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి, వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
ఇక బెట్టింగ్ లాంటి చెడు వ్యసనాలకు వెళ్ళకపోవడం చాలా మంచిది. ఇక మకర రాశి వారికి సంతోషకరమైన వార్తలు వింటారు. ఆలోచనలో మార్పు వస్తుంది. కొత్త ఆలోచనలు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. అంచనాలు ఫలిస్తాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అలాగే కొత్త పదవుల స్వీకరణకు అనుకూలమైన సమయం. ఖర్చులు అయితే అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవడానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. శని ఆదివారాల్లో చెల్లింపులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పనులు హడావిడిగా చేయకూడదు. బంధుమిత్రులు మీ పైన అధికమైన వ్యాఖ్యలు చేయడం వల్ల మీకు అవి అసహనంగా కలిగిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోకపోవడం మంచిది. పనులు మొండిగా పూర్తి చేస్తే మంచిది. మీ శ్రీమతితో సఖ్యత నెలకొంటుంది. గృహ మరమ్మతులు చేపడతారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వ్యాపార అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. ఇక కార్మికులకు కష్టకాలంగా అయితే ఉంది. కీలక సమావేశాలు పాల్గొంటారు. ప్రయాణం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తుంది ఈ వారం. ఇక కుంభరాశి వారికి వ్యవహార అనుకూలత అయితే కనిపిస్తుంది. పదవులు బాధ్యతలు అనుకూలంగా ఉన్నాయి. సాధ్యం కాని హామీలు ఎవరికి ఇవ్వవద్దు. గృహం సందడిగా ఉంటుంది. పరిచయస్తుల రాకపోలు అధికమవుతాయి. ఆదాయం చాలా బాగుండబోతుంది. సకాలంలో ప్రతి చెల్లింపులు జరుపుతారు. సోమ మంగళవారాల్లో కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయం లౌకికంగా వ్యక్తం చేయడం మంచిది. అనవసర జోక్యాలు చేసుకోవడం మంచిది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వాస్తుకు అనుగుణంగా మీ గృహంలో మరామతులు చేపడతారు. ఇక ఆధ్యాత్మిక పట్ల భక్తి పెరుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. అలాగే ఉపాధ్యాయులకు స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మీకు ఇబ్బంది కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార అభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. ఇక కార్మికుల చేతి వృత్తుల వారికి కష్టకాలంగా కనిపిస్తుంది. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. పరిచయాలు బలపడతాయి. బాధ్యతగా వ్యవహరిస్తారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తే రావాల్సిన ధనం ఆలస్యంగా మీకు అందుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు సానుకూలంగా ఉండబోతున్నాయి. బుధవారం నాడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు ప్రలోభాలకు అస్సలు లొంగొద్దు. ఎదుటివారి అంతర్యాన్ని గ్రహించి ముందుకు వెళ్ళడం మంచిది. ఆప్తులను కలుసుకోగలుగుతారు. సంతాన విషయంలో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉన్నాయి. ఇక దంపతులు కొత్త ఆలోచనలు స్ఫూర్తికి వస్తాయి. ఇక వేడుకలకు కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ వ్యాపారాలు అయితే సామాన్యంగా ఉన్నాయి. అలాగే ముఖ్యులకు మీరు వేడుకలు పలికే సూచనలు కనిపిస్తున్నాయి. వేడుకల్లో పాల్గొంటే ఉత్సాహంగా ఉండాలి, కానీ అత్యుత్సాహం అయితే చేయకపోవడం ఎంతైనా మంచిదిగా ఈ వారం మీకు కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ప్రస్తుత గ్రహాలు, ప్రస్తుత నక్షత్రాలను బట్టి ఈ వారం ఉండే రాశి ఫలితాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.